డిజిటల్ పాఠాలకు స్వాగతం. ఉపాధ్యాయులకు నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం తెగలు సామాజిక నిర్ణయాధికారం. ఒక ప్రాంతంలో సామూహికంగా జీవనం కొనసాగిస్తున్న వివిధ రకాల సమాజాలను తెగలుగా పిలుస్తారు. వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుంటారు, ఆ తెగ నాయకుడిని ఏ విధంగా ఎన్నుకుంటారో చదవబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండులకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ గోండుల ఆచార వ్యవహారాలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, నృత్యాలు కానివ్వండి, సంప్రదాయాలు కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ గోండుల ప్రాంతానికి 1940 సంవత్సరంలో ఫ్యూరర్ హైమండార్ఫ్ అనే మానవ విజ్ఞాన శాస్త్రవేత్త పరిశోధన చేశాడు. ఈయన తన పుస్తకంలో గోండుల ఆచార వ్యవహారాల గురించి, గోండుల నాయకుని ఎన్నిక గురించి, ఆ నాయకునికి ఉన్నటువంటి అధికారాలను తన పుస్తకంలో వివరించాడు. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పాఠ్యాంశంలో కొంత భాగం. మిగిలిన భాగాన్ని మీ తరగతి ఉపాధ్యాయుని సహకారంతో తరగతి గదిలో చర్చించండి. ఈ డిజిటల్ పాఠం ద్వారా మీకు కలిగిన సందేహాలను నోటు పుస్తకంలో రాసుకొని మీ ఉపాధ్యాయుని సహకారంతో నివృత్తి చేసుకోండి. డిజిటల్ పాఠం చూద్దామా మరి? ఈ పాఠం ద్వారా మనం సాధించే విద్యా ప్రమాణాలు: వివిధ రకాల తెగల గురించి అవగాహన చేసుకుంటారు, గిరిజన సమాజంలో గల వైవిధ్యాలను వర్గీకరిస్తారు, గిరిజన తెగలలో గల ప్రధానమైన వృత్తులను వివరిస్తారు, గిరిజన తెగలోని పంచాయతీ తీరును తెలుసుకుంటారు, గిరిజన తెగలోని గోండుల గురించి హైమండార్ఫ్ అధ్యయనం చేశాడని తెలుసుకొని ప్రశంసిస్తారు, భారతదేశ పటంలో వివిధ తెగలు నివసించే ప్రాంతాలను గుర్తిస్తారు. ఇలాంటి వివిధ రకాల సమాజాలను తెగలుగా పిలుస్తారు. కలిసిమెలిసి జీవిస్తూ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారో చదవబోతున్నాం. తెలంగాణలో చెంచులు, గోండ్లు, కోయలు, సవరలు మొదలైన గిరిజన సమాజాలు ఉన్నాయి. మన దేశంలో చాలా రాష్ట్రాలలో ఉండే తెగలు ప్రధానంగా అడవులలో జీవనం కొనసాగిస్తారు. వాళ్ళందరికీ విభిన్న జీవన విధానం, భాషలు, సంస్కృతులు ఉన్నాయి. వీళ్ళ మధ్య కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వీళ్ళందరినీ గిరిజనులు అంటారు. గిరిజనులు అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే వీళ్ళ మధ్య ఒకే రకమైన కొన్ని లక్షణాలు ఉండటం ప్రధాన కారణం. పిల్లలు, ఇప్పుడు కొన్ని గిరిజన చిత్రాలు చూద్దామా? బంజారాలు, చెంచులు, గోండులు, సవరలు, కోయలు. ఇలాంటి ఒక గిరిజన తెగకు చెందిన సామూహిక నృత్యాలు మనం ఇప్పుడు చూద్దాం. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకులోయలో ప్రసిద్ధమైన దింసా నాట్యం. చూడండి, అడవులలో లభించేటటువంటి వాయిద్యాలతో ఎంత చక్కగా నృత్యం చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా అరకులోయ సందర్శించినప్పుడు ఈ దింసా నాట్యాన్ని ఖచ్చితంగా చూడండి.
ఇది ఈశాన్య రాష్ట్రంలోని గిరిజనులకు సంబంధించిన సాంప్రదాయ నృత్యం. ఇంతకుముందు చూసినటువంటి దింసా నాట్యానికి ఈ నృత్యానికి తేడా ఉంది. ఈ నృత్యంలో ఆ గిరిజనులే పాట పాడుతూ నృత్యాన్ని చేస్తున్నారు. పిల్లలు, మీరు చూసిన వీడియోలో ఏమి గమనించారు? వాళ్ళందరూ కలిసిమెలిసి నృత్యం చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ ప్రధాన కారణం ఏమిటంటే తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషు నుండి వచ్చిన వాళ్ళమని భావించి తెగలోని సభ్యులందరూ ఒకరినొకరు బంధువులుగా తలుస్తారు. సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పశు సంపద వంటి వాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావించి ఈ సహజ వనరులన్నింటినీ తెగ నిర్ణయాలకు అనుగుణంగా వాడుకుంటారు. ధనిక పేద తారతమ్యాలు వీళ్ళలో కనబడవు. ప్రతి ఒక్కరికి తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఉంటుంది. తెగ భూమిని అందరు కుటుంబ సభ్యులు సంఖ్యను బట్టి విభజిస్తారు. తెగలోని వాళ్ళు అందరూ అన్ని పనులు చేస్తారు. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువులను మేపటం, బుట్టలల్లటం, పనిముట్లు తయారు చేయడం, ఇల్లు కట్టుకోవడం లాంటివి అందరూ కలిసి చేస్తారు. కుటుంబంలోని ప్రతి పనిని చిన్న పెద్ద తేడా లేకుండా పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిసి పనిచేస్తారు. అడవి దేవతలను తమ మూల పురుషులను సంతృప్తి పరచడానికి వీలుగా జరిగే సామూహిక ఉత్సవాలకు, పండుగలకు గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలు, ఇప్పుడు మనం జార్ఖండ్లోని గిరిజన పూజా విధానం గురించి చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా మన పూజా విధానంతో పోల్చుకుంటే ఈ పూజా విధానం ప్రత్యేకంగా ఉంది. మీరు చూసిన వీడియోలో ఏమి గమనించారు? వారి పూజా విధానంలో ఎంతో వైవిధ్యం ఉంది. గిరిజనుల జాతరలలో మన తెలంగాణలో ప్రసిద్ధమైన జాతర ఏది? మన తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం మేడారం జాతర చిత్రాలను చూద్దాం. మీరు చూస్తున్న ఈ చిత్రాలు మేడారం జాతరకు సంబంధించిన చిత్రాలు. ఇప్పుడు ఇలాంటి గిరిజన సమాజాలలో ఉన్నటువంటి వాటిలో తెలంగాణలో గోండులు. తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండులు తమ తగాదాలను ఎలా పరిష్కరించుకుంటారో అనే దానిపైన ఫ్యూరర్ హైమండార్ఫ్ వివరించాడు. 1940లో తెలంగాణలో పర్యటించి ఇక్కడి గోండ్లు,
చెంచులు, కొండారెడ్ల తెగల గురించి అధ్యయనం చేశాడు. ఈయన ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్త. తెలంగాణతో పాటు హైమండార్ఫ్ ఈశాన్య రాష్ట్రాలను కూడా పర్యటించాడు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని గోండ్లు, తగాదాలను ఏ విధంగా పరిష్కరించుకుంటారో హైమండార్ఫ్ తన రాసిన పుస్తకంలో వివరించాడు. గోండులు భారతదేశంలోని ఆదివాసుల్లో గోండులకు ప్రత్యేక స్థానం, ప్రాధాన్యత ఉన్నాయి. గోండులలో ప్రధానంగా 3 రకాలున్నాయి. 1 మరియా గోండ్లు, 2 కొండ మరియలు, 3 బిషోహర్ మరియలు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని బస్తర్ ప్రాంతమే ఈ 3 రకాల గోండులకు పుట్టినిల్లు. గోండులు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో కూడా గణనీయంగా ఉన్నారు. వీళ్ళను ప్రధానంగా రాజగోండ్ అంటారు. గోండుల ప్రాచీన చరిత్ర గురించి చారిత్రక ఆధారాలు చాలా తక్కువ. కొంతకాలం క్రితం వరకు కూడా రాచరికపు ఛాయలు కనిపించాయి. వీరి వివాహాల్లో ప్రత్యేకంగా ఎద్దు కొమ్ములతో తయారు చేసిన ఒక రకమైన టోపీని పెట్టుకొని నృత్యం చేసే సాంప్రదాయం ఉండటం వల్లనే వీళ్లకు బిషోహర్ మరియస్ ఆ పేరు వచ్చి ఉంటుందని మానవ పరిణామ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గోండులు చేసే నృత్యాన్ని గుసాడి అంటారు. ఈ మధ్యకాలంలో వస్తున్న మార్పుల వల్ల వీళ్ళు కొండ ప్రాంతం నుండి మైదాన ప్రాంతంలోకి తరలివచ్చి అక్కడి వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని బియ్యం అంటే వరిని పండిస్తున్నారు. నాగోబా జాతర, సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా, గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూరు దగ్గర కేస్లాపూర్ గ్రామంలో ఉంది. కేస్లాపూర్లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కేస్లాపూర్ జనాభా 400కు మించదు. కానీ పండుగ నాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 25 నుండి 29 వరకు 4 రోజుల పాటు గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభం అవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. పిల్లలు గోండులు చేసే సాంప్రదాయ నృత్యాన్ని గుసాడి నృత్యం అని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఆ నృత్యాన్ని చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండుల ప్రత్యేక నృత్యం ఈ గుసాడి. చూడండి ఎంత చక్కగా నృత్యం చేస్తున్నారు. నెమలి ఈకలతో, డప్పు చప్పులతో పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చక్కటి నృత్యాన్ని చేస్తున్నారు. ఇది చాలా సాంప్రదాయమైన నృత్యం.
పిల్లలు, ఇప్పుడు మనం గోండుల పంచాయతీ గురించి తెలుసుకుందాం. గోండుల పంచాయతీని పంచ్ అంటారు. ఈ పంచ్కు పెద్ద పట్ల, అంటే గ్రామ పెద్దను పట్ల అంటారు. గ్రామ పెద్దను నిర్ణయించడంలో గ్రామసభ నిర్ణయం కీలకం. ఈ పంచులు పురుషుడు యాజమాన్యంగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి పొందుతారు. ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా గోండు సమాజ ప్రతిరూపంగా ఉంటుంది. ఈ పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు, కానీ ఏదైనా అవసరమైనప్పుడు జరుగుతాయి. ఈ సమావేశానికి అందరు పురుషులు హాజరవుతారు. యువకులు, మహిళలు ఈ విధానాన్ని పరిశీలిస్తారు. ఆడవాళ్లకు ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు, కానీ వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంది. పంచాయతీ సమావేశాలలో ప్రధానంగా ప్రధాన పండుగల తేదీలను నిర్ణయించడం, వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారం, కర్మకాండ, విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుంది. అలాగే దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా విధించడం లేదా ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళమని ఆదేశిస్తుంది, లేదా ఇతరులు ఆ దోషితో సంబంధాలు జరపకుండా నిరోధిస్తుంది. గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచులు సంయుక్త సమావేశాలు నిర్వహిస్తాయి. వివాదాలను పరిష్కరించడంలో రెండు వర్గాలు తమ వాదనను విన్నవించుకోవచ్చు. తర్వాత గ్రామ పెద్దలు వారిని ప్రశ్నించి సాక్ష్యాలను కూడా విచారించి గతంలో ఇలాంటి సందర్భంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించి పంచాయతీ తీర్పులు ఇస్తుంది. తరతరాలుగా తెగలో వస్తున్నటువంటి కట్టుబాట్లకు అనుగుణంగా ఈ తీర్పులు ఉంటాయి. మన గ్రామంలో ఉండే సర్పంచులా కాకుండా గోండుల గ్రామ పెద్దకు విశేషమైన అధికారాలు ఉంటాయి. ఇప్పుడు గోండుల గ్రామ పెద్ద అధికారాల గురించి తెలుసుకుందాం. గ్రామానికి పెద్దగా పట్ల వ్యవహరిస్తాడు. ఇతని పదవి వారసత్వంగా వస్తుంది. వారసత్వం అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు, ఇంటి పేరును పొందే కుమారులను, కుమార్తెలను వారసులు అంటారు. పంచాయతీలా కాకుండా పట్ల తన విధులను ప్రతిరోజు నిర్వహిస్తాడు. గ్రామ పెద్ద సాధారణంగా గ్రామం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కుటుంబం వ్యక్తి అయి ఉంటాడు. ఈ పట్ల విధులు: గ్రామాన్ని సమైక్యంగా ఉంచడం, బయటి వ్యక్తులతోనూ ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా ఉంటాడు. పండుగలు, గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలలో సమన్వయకర్తగా ఉంటాడు. గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇస్తాడు. ప్రతిఫలంగా గ్రామస్తులందరూ ఇతని పొలంలో సంవత్సరంలో ఒకరోజు పనిచేస్తారు. దీనివల్ల అతని భూమి ఎక్కువ సాగు అవుతుంది. ఎక్కువ సాగు చేసి అతిథులకు మర్యాదలు చేయగలుగుతాడు. తెగవారి అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామ పెద్ద గర్వంతో ప్రవర్తిస్తే అతనిని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు. లేదా గ్రామంలోని కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలి కొత్త ప్రాంతాలలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారు. గ్రామ పెద్ద ఎవరికి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఉండకుండా అందరి అభిమానాన్ని పొందవలసి ఉంటుంది. ఈ తెగల ప్రాంతానికి మరాఠా వారు, తెలుగువారు రావడం, వలస రావడం 1940-50ల నుండి గోండుల ఆచార వ్యవహారాలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైమండార్ఫ్ తన రాసిన పుస్తకంలో వివరించాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడం, చాలామంది ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళ్ళడం, స్థానిక ఎన్నికలలో సర్పంచులను ఎన్నుకోవడం వల్ల గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోయాడు. పిల్లలు, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ పాఠ్యాంశంలోని విషయాలను మీ తరగతి ఉపాధ్యాయుని సహకారంతో చర్చించండి. గోండుల పంచాయతీలో సభ్యులుగా ఉండటానికి వీలు లేని వాళ్ళు ఎవరు? సమస్యను పరిష్కరించడంలో గ్రామసభ ఏ విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది? గ్రామ పెద్ద ఎవరు అవుతారు? గ్రామంలో గ్రామ పెద్దకు గల విశేషమైన ప్రాధాన్యత ఏమిటి? పిల్లలు, గిరిజనులకు సంబంధించిన సమాచారాన్ని చూశారు కదా. వాళ్ళు ఆడిన నృత్యాలు చాలా బాగున్నాయి కదా.
ఇది పాఠ్యాంశంలో కొంత భాగం మాత్రమే. మిగిలిన భాగాన్ని మీ తరగతి ఉపాధ్యాయునితో చర్చించండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల చిత్రాలను సేకరించి ఒక ప్రాజెక్ట్లా తయారు చేయండి. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.